కిడ్నాప్ చేయాలంట. అది కమిషనర్ కూతుర్ని. పిల్లని కాపాడడానికి దారి చెప్పమంటే వీడు మనల్ని మనం కాపాడుకోవడానికి దారి లేకుండా చేసేలా ఉన్నాడే. మన పిల్ల కనిపించకుండా పోతే కమిషనర్ కూతుర్ని ఎత్తుకెళ్లాలా? అరే ఏం తెలివి! ఇది ఎలా ఉందో చెప్పనా? ఏళ్ళు నొప్పి వెళ్తే కాల్ తీసేయాలన్నాడంటే ఎవడో. ఈడి వ్యవహారం అలా ఉంది. ఎప్పుడైనా ఇలాంటి ఐడియాలు ఇస్తాడో చెప్పు. కొంచెం అన్న బుర్రా బుద్ధి ఉండొద్దు నాకు. అందరం పోవాలని ఫిక్స్ అయిపోయాక నూతిలో పడితే ఏంటి, గోతులో పడితే ఏంటి, అన్ని ఒకటే కదమ్మా. బయటికి తెరవేశాడు పాపిష్టం. వారంట్ ఉందా, వెహికల్ ఉందా అని. ఎంతవరకు నేను కిడ్నాప్ చేసిన దానికంటే వీళ్ళే నన్ను ఎక్కువగా కిడ్నాప్ చేశారు. ఏం తీసాడట? కిడ్నీ తీసేశాడంట. కిడ్నీయేగా, మొబైల్ పర్సు తీయలేదు కదా. డాక్టర్ పిలిచాడు, ఎమర్జెన్సీ అనుకుని వెళ్ళాను. అద్దాలు లాక్కున్నాడు. చెయ్యందించి కూర్చోబెట్టచ్చు కదా, అది వదిలేసి ఊపిరి శబ్దం కూడా వినపడకుండా ముక్కు పట్టు కూర్చున్నారే, ఇది న్యాయంగా ఉందా? హెల్ప్ బోడిగుండు. సారీ సార్, నాకు ఆ పిల్లకి ఎలాంటి సంబంధం లేదు. సిస్టర్ ఆ నీళ్ళు అందుకోమ్మా. ఏంటిది ఆలు చెప్పాలంటే కాను కొబ్బరి చెప్పలా వాచిపోయింది. ఇలా నీ ఇష్టం వచ్చినట్టు అరవకూడదు. నరికి పోగులెట్టి హార్లిక్స్ బాటిల్లో పెట్టేస్తాను. ఈ తుపాకీలో తోటాలు లేవు కదా, అందుకే కదా నువ్వు జాలీగా కూర్చున్నావు. నిన్ను కాల్ చేసి జైలుకు పోవడం కంటే గోవాకి వెళ్ళిపోదాం. ఎవడైనా షేర్లు ఇలా పంచుతాడట? మొదటిసారిగా వింటున్నా. తెలివి తక్కువ యాదవ్. సార్ ప్రతాప్ సార్ ప్లీజ్. కాళ్ళు ఎవరు కావా? షేర్లు పంచమంటే వాడి ఇంటి ల్యాండ్ లైన్ నెంబర్ చెప్తాడు 21 30. నాన్న నేను చెప్పమంది అలాగే చెప్పొచ్చు కదా. ఎరా ఈ నసరే పిరుకోవడం నీకు తెలుసు కదా. వేరే ఎవరు దొరకలేదు యాక్ట్ చేయించడానికి. ఫోన్ పెట్టారా? ముందు పంచి కట్టుకోండి. నువ్వు డబ్బు తీసుకుని బయలుదేరు. హెలికాప్టర్ లో తీసుకొస్తున్నావా సాంబార్ని? చేతులు బయటికి ది. నీకేమైందిరా? తినేటప్పుడు చేయి కొరుక్కున్నానన్నా. ఈ చేయి కొరుక్కున్నానని ఈ చేతితో తిన్నానా, ఈ చేయి కూడా కొరుక్కున్నానన్నా.